ఈరోజు నేను పైపింగ్ థ్రెడ్ని యూస్ చేసి సన్నగా డోరీస్ ఎలా కావాలో చూపిస్తాను, కుట్టుకోవాలో. ఇక్కడ కస్టమరు అడిగారు, ఇలా దబ్బగా లావుగా వద్దండి, నాకు సన్నగా కావాలి అని అడిగారు. సో మీకు యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. ముందుగా క్లాత్ తీసుకొని క్రాస్గా కట్ చేసుకోండి. తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ దగ్గరే ఒక 2-3 టైమ్స్ రఫ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. క్రాస్గా కట్ చేసుకొని దారం ఏదైతే పైపింగ్ దారం ఉందో దాన్ని ఇలా రివర్స్ తిప్పుకోవాలి. చూడండి, మళ్ళీ చూపించాను కదా, సేమ్ అంతే. పైకున్న దాన్ని లోపల వైపు తిప్పుకొని ఇక్కడ మడుచుకోవాలి. ఇలా మడుచుకొని కొంచెం వదిలేయండి, ఒక 1/2 ఇంచు వదిలేసి తర్వాత నుంచి కుట్టుకొచ్చుకోవాలి. ఇది సింగిల్ పాదం మీదే కుట్టాలండి. డబల్ పాదం మీద కుడితే మీకు ఇలా అంత పర్ఫెక్ట్గా రాదు. డబల్ పాదం మీద అయితే ఎలా కుట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అంటే నార్మల్ పాదం మీద ఎలా కుట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, కొంచెం కుట్టిన తర్వాత ఇక్కడ నేను దారంతో లాగుతున్నాను. చూసారా, చక్కగా వచ్చేస్తుంది, మనకి రివర్స్ తిరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనము ఒక 1/2 ఇంచు వదలడం వల్ల. ఇదైతే మీకు చాలా వరకు ఎవరు చెప్పరండి. మీరు ఇలా డోరీ కుట్టాలి అంటే ఇలా థ్రెడ్ వేసి కుట్టేయండి అని మాత్రమే చెప్తారు. కానీ రివర్స్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలన్నమాట. సో అందుకే ఫస్ట్ కుట్టేప్పుడు ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి. తర్వాత మీరు మధ్యలో కూడా కుట్టేటప్పుడు క్లాత్ని లాగి పెట్టి కుట్టండి. అప్పుడే వదలగానే అది కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు లోపల ఉన్న థ్రెడ్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మొత్తం కుట్టేసిన తర్వాత ఇక్కడ కట్ చేయకూడదండి. ఆ థ్రెడ్ని కట్ చేస్తే మీకు వేస్ట్ అయిపోతుంది. కట్ చేయకుండానే మొత్తం ఇలా లాగుతురండి. చూడండి లోపలికి ఎంత చక్కగా వెళ్ళిపోతుందో. తర్వాత మనము జాయింట్లు వేస్తాం కదా, అక్కడ కొంచెం జాగ్రత్తగా లాగుతూ వస్తే సరిపోతుందండి. ఈ జాయింట్లు ఇక్కడ చూడండి, జాయింట్ దగ్గర ఇలా ముడొస్తుంది. అప్పుడు కొంచెం తీసి లాగామంటే సరిపోతుంది. అలా చేస్తే మీకు సన్నగా వస్తుంది. ఆల్రెడీ వచ్చేసింది చూడండి, నాకు చాలా వరకు బయటకు వచ్చేసింది. ఇప్పుడు థ్రెడ్ అయితే చూసారా, ఎంత మనకి పైపింగ్ థ్రెడ్ ఎలా ఉందో సేమ్ అదే సైజులో అయితే ఈ డోరీ కూడా వచ్చింది. సో ఎక్స్ట్రా ఇక్కడ మనం జాయింట్ చేసిన కట్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకున్నాం కదా, సో దాన్ని కూడా కట్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడైతే గంటలు అయితే కుడుతున్నాను అనమాట. ఇది వచ్చి చందమామ లాగా కుట్టుకున్నామంటే గంట అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. అదే అండి టసల్స్ అంటాం కదా, అలా. సో ఇది వచ్చి ఇలా కుడుతున్నాను అనమాట. ఇవి నేను ఆల్రెడీ కూడా చాలాసార్లు షార్ట్లలో అయితే ఇవి ఎలా కుట్టుకోవాలో చూపించాను. ఎవరికన్నా డౌట్స్ ఉంటే కూడా అడగండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా రివర్స్ తిప్పేసుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ మూలలో మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసేయండి. క్రాస్గా ఇలా కట్ చేసేసారంటే మీకు గంట అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అసలు డోరీ అనేది సింపుల్గా కుట్టుకోవచ్చు. కస్టమరే అడిగారండి, నాకు సన్నగా కావాలని. అందరికీ కుట్టాను నేను, నార్మల్గా కుట్టేస్తాను. ఎవరైనా అడిగితేనే వాళ్ళకి ఇలా కుడతాను. ఇది కొంచెం మనకి ఏంటంటే స్లోగా చేసుకోవాల్సిన పని అనమాట. అదే మనకు టూల్తో అయితే స్పీడ్గా చేసేస్తాం. అంటే పైపింగ్ రివర్స్ చేస్తాం కదా, దీంతో అయితే త్వరగా చేసేస్తాం అనమాట. ఇప్పుడు బ్లౌజ్కి కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసి ఆ డోరీని జాయింట్స్ చేసేస్తే మనకి ఎంతో చక్కగా సన్నగా ఉన్న థ్రెడ్స్ అయితే రెడీ అయిపోతాయి. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, వీటిలో అన్న క్లారిటీ కావాలి అంటే కామెంట్ చేయండి. మరిన్ని రోజు వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు డోరీ కుట్టినా 2 కుట్లు అయితే వేస్తానండి, ఎందుకంటే డోరీ అనేది వేసుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేసేసేయండి. చూసారా, చక్కగా డోరీస్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో.